ఈరోజు మనం టమాటా మినపప్పు పచ్చడి ఎలా చేసేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగానే ఎండుమిర్చి తీసుకొని దాన్ని ఫ్రై చేసేసుకున్నాము. తర్వాత మినపప్పు కొన్ని తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. తర్వాత టమాటాలు తీసుకున్నాము. దానిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాం. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గనిద్దాము. తర్వాత అవి మగ్గిన తర్వాత దాంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి ఫ్రై తీసుకొని మనం రోట్లో దంచుకున్నాం. ముందు మినపప్పును దంచేసుకున్నాము. తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని దంచేసుకున్నాము. అవి దంచిన తర్వాత టమాటాలు వేసేసుకున్నాము. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను వేసుకోవట్లేదు చింతపండు, మీరు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని దంచేసుకున్నాము. మెత్తగా దంచుకున్న తర్వాత మన టమాటా మినపప్పు పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే.